హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పర్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. అన్న, తెలంగాణలో హైడ్రా అని ఒక జీవోని తీసుకురావడం మనం చూసాము. ఇది చెరువుల్ని కబ్జా చేసి కట్టిన బిల్డింగ్స్ అన్నింటినీ కూడా కూల్చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే నాగార్జున గారు కన్వెన్షన్ కూల్చేయగానే ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఈ హైడ్రాకి. అంత మద్దతు కూడా లభించింది. కానీ రాను రాను తర్వాత ఈ హైడ్రా పైన కాస్త వ్యతిరేకత రావడం, అంటే సామాన్యుల ఇల్లు కూల్చినప్పుడు, పేదవాళ్ళ ఇల్లు కూల్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత అయితే వచ్చింది. ఇప్పుడు హైకోర్టు కూడా మన సీరియస్ చేసింది. అంటే ఎటువంటి వివరణ వాళ్ళకి ఇవ్వకుండా, ఎటువంటి నోటీసు పంపకుండా మీరు ఎలా కూల్చేస్తారని చెప్పేసి క్వశ్చన్ చేసింది. దానికి సంబంధించిన వివరణ కూడా కోరింది. అయితే ఇప్పుడు ఈ హైడ్రా మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టేశారు రంగనాథ్ గారు. ఒక ప్రత్యేక చట్టము అండ్ కోర్టు కూడా దీనికి తీసుకొస్తే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఆ దిశగా వెళ్తున్నారా? ప్రత్యేక కోర్టు చట్టం వస్తే ఏ విధంగా ఉంటుంది? మీరేం చెప్తారు దీని గురించి? నిజమే. నిజం చెప్పాలంటే హైడ్రా వచ్చిన దగ్గర నుంచి కూడా అసలు ఎక్కడ ఆగకుండా తన యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్తుంది. అది ఒకసారి చూస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళ మీద ఏమన్నా కోపం పెట్టుకుందేమో అన్నంత పరిస్థితిలాగా కూడా కనపడింది. కాకపోతే చట్టం మంచి చట్టం వచ్చినప్పుడు దాని పని అనేది చేసుకుపోవడం అనేది మంచి విషయమే. ఎందుకంటే ప్రజలకు ఒక పాజిటివ్ యాంగిల్లో పనిచేస్తున్నప్పుడు దానికి సంబంధించి ప్రజలు హర్షిస్తారు. అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది కలిగితే రియాక్ట్ కూడా అవుతారు. సో వీటన్నిటిని కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. అయితే హైడ్రా విషయంలో జరిగింది ఏంటంటే జీవో 99 ద్వారా ఈ హైడ్రాని ఏర్పాటు చేశారు. ఇది ఒక సపరేట్ డిపార్ట్మెంట్ లాగా ఏర్పాటు చేసి ఇక హైడ్రా ద్వారా ఏవైతే చెరువులు కుంటలు ఆక్రమించిన వాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే ఇందులో జరిగింది ఏంటంటే హైడ్రాకి చట్టబద్ధత లేదు. సో చట్టబద్ధత లేకపోవడంతో అది ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవడం స్టార్ట్ అయింది. ఎందుకంటే హైడ్రా ఎవరికి నోటీసులు ఇచ్చి ఈ విధంగా చేస్తూ పోవట్లేదు. కేవలం కొంతమందికే నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు చూసుకుంటే నాగార్జున గారి కన్వెన్షన్కి నోటీసులు లేవు. కానీ మురళీమోహన్ గారి జయబేరి కన్స్ట్రక్షన్కి సంబంధించి మాత్రం నోటీసులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి బ్రదర్, ఆయనకు నోటీసులు ఇచ్చారు. కానీ మాదాపూర్లో కూల్చిన వాటికి నోటీసులు లేవు. సో ఈ విధంగా కొన్నిటికి నోటీసులు ఇస్తున్నారు, కొన్నిటికి ఇవ్వట్లేదు. నోటీసులు ఇవ్వకుండా చేస్తే ఏమైపోతుందంటే అక్కడ వాళ్ళు ఆ లోపల ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుంటారో, ఇంటీరియర్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. మొత్తం కూడా కొలాప్స్ అయిపోతే అది కూడా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు లాస్ అవుతారు కదా. సో మరి ఇది ఒక రకంగా దాడిలాగానే ఉంది. సో దాంతో వాటి యజమానులు కోర్టుకు వెళ్ళడానికి డిసైడ్ అయ్యి కొంతమంది కోర్టులో కేసులు వేశారు. ఇది జరిగింది. సో అలాగే మొన్న అమీన్పూర్లో ఇదే విధంగా కొన్ని షెడ్స్ కూల్చేస్తే ఆ షెడ్లలో నివసించే వాళ్ళు సాధారణ ప్రజలు, సో వీళ్ళు మాకు ఏం నోటీసులు లేకుండా ఇట్లా కూల్చేశారు, మేము ఎట్లా బతకాలన్నట్టుగా వీళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇట్లా కొంతమంది అయితే మాదాపూర్లో వాళ్ళు హోటల్ కూల్చేసినందుకు ఈ కిరోసిన్ పోసుకోవడం ఇదంతా కూడా చేశారు. వీళ్ళలో చాలామందికి ఆపోజిట్ పార్టీ నుంచి సపోర్ట్ ఉంది. సో ఈ సపోర్ట్ ఉండటం వల్ల ఇప్పుడు వీళ్ళు కొద్దిగా ధైర్యం చేసి కేసులు పెడదాము, మాకు ఇంత నష్టం జరిగిందని తెలియజేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి కేసులు వేశారు. అయితే దీనిలో జరిగింది ఏంటంటే హైడ్రాకి చట్టబద్ధత లేకపోవడం అనేది ఇప్పుడు హైడ్రాకి ఇబ్బంది వచ్చి పడింది. సో చట్టబద్ధత లేదు, పైగా నోటీసులు కూడా ఇవ్వకుండా మీరు ఏ విధంగా ఈ చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి జస్ట్ వారం రోజుల క్రితమే హైడ్రాకి కోర్టు గట్టిగా గడ్డిపెట్టింది. హైడ్రా చేస్తున్న పని మంచిదే కావచ్చు, కానీ కొన్నిసార్లు ఏమైపోతుందంటే చట్టాన్ని పాటించి చేయాలి. ఇప్పుడు కొన్నిసార్లు కొంతమంది కిల్లర్స్నో లేకపోతే రేపిస్ట్నో వీడిని ఎన్కౌంటర్ చేసేయాలి, షూట్ చేసేయాలని చెప్పేసి పబ్లిక్ ఆవేశంలో డిమాండ్ చేస్తుంటారు. కానీ కోర్టు ఆ విధంగా ఎప్పుడు చేయదు. వీళ్ళకు మానవ హక్కులు ఉంటాయి అది ఇది అని చెప్తే దానికి కూడా రియాక్ట్ అయిపోతుంటారు పబ్లిక్. కిల్లర్లకు మానవ హక్కులు ఏంటి, రేపిస్టులకు మానవ హక్కులు ఏంటి అని చెప్పేసి. కానీ మన రాజ్యాంగం మనం ఆ విధంగా రాసుకున్నాం. ప్రతి దానికి సంబంధించి ఒక విధమైన హక్కులు ఉంటాయి. సో అవి పాటించాల్సిందే. కాబట్టి కోర్టు ద్వారానే ఏదైనా జరగాలి, లేదా ఆ చట్టబద్ధత ఉంటేనే దానికి సంబంధించిన ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో అవి పాటిస్తూ జరగాలి అనేది మన చట్టాలు చెప్తున్నాయి. కానీ అలా పాటించకుండా ఇష్టానుసారం పోవడం అనేది ఇప్పుడు హైడ్రాకి ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు అదేవిధంగా కోర్టు అయితే చెప్పడం జరిగింది, సరే రేవంత్ రెడ్డి గారికి మాకు వివరణ ఇవ్వండి అని చెప్పేసి, అలాగే దీనికి సంబంధించి కౌంటర్ పిటిషన్ కూడా మీరు వేయండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సో డిమాండ్ చేస్తే ప్రభుత్వం కూడా దానికి అంగీకరించింది. ఇప్పుడు ఇది ముందుకు వెళ్ళే అవకాశం ఏర్పడింది. హైడ్రా గత 2-3 రోజులుగా కొద్దిగా చల్లబడింది. హైడ్రా యాక్టివిటీస్ మరీ విపరీతంగా జరగట్లేదు, కొద్దిగా సైలెంట్ అయిపోయింది. ఎందుకైందా అని గమనించి చూస్తే ఏవైతే ఇబ్బందులు వస్తున్నాయో, కోర్టు నుంచి మొట్టికాయలు పడ్డాయో మనం జాగ్రత్త పడాలి అని హైడ్రాకి అర్థమైంది. సో ఇక్కడ దీనికి చట్టబద్ధత కల్పించిన తర్వాత ముందుకెళ్దాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో చట్టబద్ధత కల్పిస్తే ఇక ఇలాంటి పిటిషన్లు రావు అనేది ఒక ఆలోచన. అయితే ఇప్పటిదాకా ఎంతోమందికి ఈ విధంగా నష్టం జరిగింది కాబట్టి వీళ్ళందరూ పిటిషన్లు వేయడానికి కోర్టు అయితే ఆహ్వానించింది. ఇది కొద్దిగా రేవంత్ రెడ్డి గారికి అలాగే రంగనాథ్ గారికి ఇబ్బందికరమైంది. సో కోర్టు పరిధిలోకి ఇది వెళ్ళిపోయింది. ఇక ఈ కేసు కోర్టు ఏం చేస్తుందంటే ఇప్పుడు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తుంది. ట్రిబ్యునల్ అంటే ఇక విచారణ కావచ్చు, మిగతావి కూడా ఆ ట్రిబ్యునల్లోనే పూర్తవుతాయి. ఎందుకంటే ప్రత్యేకమైన కోర్టు అనాలి దాన్ని. సో ట్రిబ్యునల్ వేసి ఈ పిటిషన్లు ఎవరైతే వేస్తున్నారో ఆ పిటిషన్లని ఆహ్వానిస్తుంది. సో
ఇది ఈ భవన యజమానులు ఎవరైతే కూలిపోయిన భవనాలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ట్రిబ్యునల్కి ఫిర్యాదులు అయితే చేస్తారు. ఆ ఫిర్యాదుల మీద విచారణ చేపట్టి తీర్పులు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇదొక యాంగిల్ అయితే ఆల్రెడీ క్యాబినెట్లో ఓకే చేయించుకున్న తర్వాతే రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. కాకపోతే చట్టబద్ధత కల్పించడం కోసం కోర్టు నుంచి వీళ్ళు ఆదేశాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఆ చర్యలు అయితే ముందుకు వెళ్తాయి. అలాగే ఉభయ సభల్లో ఆమోదంతో దీనికి ఏ విధంగా చట్టబద్ధత తీసుకొస్తారు, దీనికి ఇంకా ఏమేమి యాడ్ చేయబోతున్నారు అనేది ఇంకా చూడాల్సిన అంశం. నిజానికి మొన్ననే ఒక అంశాన్ని యాడ్ చేశారు కూడా. ఏంటంటే ఎన్ఓసీలు ఇచ్చే హక్కుని యాడ్ చేశారు. భవన నిర్మాణాలకి ఇప్పుడు పర్యావరణం అలాగే గృహ నిర్మాణ జిహెచ్ఎంసీ ఏవైతే ఎన్ఓసీలు ఇచ్చే అధికారం ఉన్నాయో వీటితో పాటు హైడ్రాక్ కూడా ఎన్ఓసీ ఇచ్చే అధికారాన్ని ఇచ్చారు గవర్నమెంట్. సో ఎందుకంటే ఎక్కడెక్కడ ప్రకృతి వనరులు ఉన్నాయి, ఇటువంటి వాటర్ సంబంధించిన రిసోర్సెస్, సో ఇక్కడ కట్టడానికి వీలు లేదు, లేదా ఇది కాదు ఇక్కడ కట్టొచ్చు, ఇది ఎఫ్టీఎల్ పరిధిలో లేదు అని చెప్పేసి ఎన్ఓసీ ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు హైడ్రాక్ పెట్టారు. ఇది మంచి పని. ఎందుకంటే దీనివల్ల మరొక అక్రమార్కులు తయారవకుండా ఉంటారు. ఎవరైనా ఏదైనా ఆక్రమించుకోవాలన్నా సరే ఈ ఎన్ఓసీలో భాగంగా వీళ్ళ దగ్గరకు కూడా రావాల్సి ఉంటుంది. కాబట్టి అది ఆక్రమణ అని ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాసెస్ వల్ల ఎన్ఓసీ అనేది చాలా మంచి విషయం అని చెప్పాలి. దీంతోపాటు ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం కూడా ఇస్తారు అని చెప్పేసి అన్నారు, కానీ అది ఇంకా టైం పట్టేలాగా ఉంది. చూస్తుంటే చట్టబద్ధత వచ్చిన తర్వాత ఏమన్నా ఇస్తారేమో చూడాలి. అప్పటి వరకు ఇప్పుడు తాత్కాలికంగా భవనాలను కూల్చివేయడం ఆపేశారనుకోవచ్చు. అనుకుంటే హైకోర్టు కూడా చెప్పింది కాబట్టి మరి ఆపేశారా, మళ్ళీ ఎప్పుడు మొదలయ్యే ఛాన్స్ ఉందంటారు? అంటే పూర్తి స్థాయిలో ఏం ఆపలేదు, చాలా వరకు ఆపారు, కానీ పూర్తి స్థాయిలో ఆపలేదు. అంటే ఏవైతే వివాదాస్పదం అయ్యే అవకాశం ఉందో వాటి విషయంలో మాత్రం జాగ్రత్త పడుతున్నారు. అలాగే సిటీ అవుట్స్కట్స్లో మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి, అవేమీ ఆగలేదు. కాకపోతే సిటీ లోపల ఏంటంటే వివాదం తొందరగా చెలరేగే అవకాశం ఉంది. పైగా ఈ భవన ఎవరైతే యజమానులు ఉన్నారో వీళ్ళు కూడా కాస్త పెద్ద స్థాయి వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అనే వాదనలు వస్తున్నాయి. కాబట్టి వివాదం పెంచడం ఇష్టం లేక ఇక్కడ ఆపారు. ఈ ప్రత్యేక చట్టం కోర్టు వచ్చిన తర్వాత ఒకవేళ మళ్ళీ నోటీసులు ఇచ్చి ఏమైనా టైం తీసుకునే తర్వాత కూల్చేస్తారా, లేదంటే నార్మల్గా ఇప్పుడు ఏ విధంగా దూకుడుగా వెళ్తున్నారు అదే దూకుడు కంటిన్యూ చేస్తారా? నోటీసులు ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంటుంది. నోటీసులు అనేవి ఇవ్వాలి. సో ఇప్పుడు కోర్టు ఆల్రెడీ మొట్టికాయలు వేసింది కాబట్టి ఇక్కడ నుంచి ప్యాటర్న్ మారుస్తారు, నోటీసులు ఇస్తూ వెళ్తారు. ఇది ఒక యాంగిల్ అయితే. రెండోది వచ్చేసి కోర్టులో ఆల్రెడీ ఈ ఫిర్యాదులు నడుస్తూ ఉంటాయి. సో ఇవి నడుస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ జాగ్రత్త పడి వివాదాస్పదమైన వాటి జోలికి వెళ్లకుండా స్లోగానే వెళ్ళే అవకాశం అయితే ఉంది. అంత స్పీడ్ అయితే ఉండదు. సో ఇప్పుడు మరి సామాన్యులు పేదవాళ్ళు వాళ్ళ ఇల్లు కూల్చేస్తున్నారు కదా, దాని పట్ల వ్యతిరేకత రావడం చూసాం. ఇదేమన్నా ఫ్యూచర్లో దెబ్బ కొట్టే అవకాశం ఉందని కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీరేం చెప్తారు? యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీకి సామాన్యుల వైపు నుంచి ఇప్పుడు రెండు వర్గాలు చీలిపోయారు నిజం చెప్పాలంటే. అంటే ఒకవైపు ఏమో సామాన్యులు కొద్దిగా చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి మంచి పని చేస్తున్నాడు అని చెప్పేసి హర్షిస్తున్నారు. కొంతమంది సామాన్య ప్రజానీకం పేదలు వచ్చేసి పేదల ఇళ్ల మీద పడి కూలుస్తున్నారనే భయంతో ఉన్నారు. వాళ్ళు కొద్ది కంగారు ఉంది వాళ్ళల్లో. సో ఈ యాంగిల్లో వీళ్ళకి వ్యతిరేకత కూడా వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అయితే ఇది ముదురుతుందేమో అనే పరిస్థితి కూడా గ్రహించారు ముందే. రేవంత్ రెడ్డి చాలా తెలివిగా ఆలోచించారు. ఈ వ్యతిరేకత పెరగచ్చు అని ముందే గ్రహించి ఇమీడియట్గా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. రంగనాథ్ గారు, రేవంత్ రెడ్డి గారు చేయలేదు కానీ రంగనాథ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమన్నాడంటే కట్టి నివాసం ఉంటున్న భవనాలను మాత్రం మేము కూల్చము అని చెప్పాడు. సో అది ఒకసారిగా యూటర్న్ తీసుకున్నట్టు అయింది. ఓకే, కట్టి నివాసం ఉంటారు, కట్టిన తర్వాత ఏం చేస్తారు, నివాసమే ఉంటారు కదా, ఏం చేసుకుంటారు వాటిని. సో కడుతూ ఉన్నవో లేకపోతే అప్పుడే పూర్తయిన భవనాలను కూలుస్తాం తప్పితే నివాసం ఉన్న వాటిని కూల్చము అని చెప్పడం అనేది ఇక్కడ వీళ్ళు యూటర్న్ తీసుకున్నారనే దానికి ఒక ఎగ్జాంపుల్. సో ప్రజల వ్యతిరేకతని గమనిస్తూ వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కోర్టు ఏదైనా ఆదేశాలు ఇస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని పూర్తి స్థాయిలో ఆపినా ఆశ్చర్యం లేదు. లేదా ఆయన ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళ టార్గెట్ పూర్తి చేసుకుని ఆపేసే అవకాశం కూడా ఉంది. ఒకసారి ఏమవుతుందంటే ఎవరో ఒకరిని టార్గెట్ పెట్టుకుంటాం, ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే మధ్యలో ఉన్న దారి అంతా సరి చేసుకుంటూ వెళ్ళాలి, అప్పుడే రీచ్ అవ్వగలం. ఆ టైప్లో ఎవరో ఒక పెద్ద నాయకుడిని టార్గెట్ చేశారు, అది కనిపిస్తూ ఉంది. సో చివరికి ఆ నాయకుడి ఫామ్ హౌస్కే వెళ్తారు అనేది ఇక్కడున్న వాస్తవం. ఎవరనేది అందరికీ తెలిసిందే. సో ఆ ఫామ్ హౌస్ దాకా రీచ్ అవ్వాలంటే మధ్యలో కూడా ఏ వివాదం లేకుండా అందరినీ కొట్టుకుంటూ పోవాలి. ఇప్పుడు ఆ ప్లాన్ చేస్తున్నారనమాట, అది జరుగుతుంది. అది కానీ టార్గెట్ పూర్తయితే కోర్టు ఆదేశాలనో లేకపోతే మరొకటనో కొద్దిగా చెప్పబడే అవకాశం అయితే ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.